హలో నమస్తే, నేను మీ వెంకట్. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఖాయమా అనేది ఇప్పుడు మనకి తెలుగు రాజకీయాల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్గా అవుతూ ఉంది. మరి ఎందుకు అసలు ఏంటి ఇది కొత్తగా అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి జగన్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాయా? సరే, అంటే బీజేపీతో ఆయనకి కేంద్ర స్థాయిలో సత్సంబంధాలు, జగన్ గారు 5 ఏళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత పరమైనటువంటి అభివృద్ధి కోసం, మరి ఆయన కేసుల నుంచి బయటపడటం కోసం బాగానే సత్సంబంధాలు నడిపారు అనేటువంటిది మనకి క్లియర్గానే ఆయన పాలనా కాలంలో తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారిని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అంటే ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఏదైనా స్పెషల్ ప్యాకేజీ అడగడం కానీ అటువంటిది ఏమీ చేయలేదు 5 ఏళ్ల కాలంలో ఆయన. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు అరెస్టు ఖాయం అనేటువంటిది గట్టిగా వినపడతా ఉంది. అయితే ఇది మరి వైసీపీ డైహార్డ్ ఫ్యాన్స్కి మాత్రం మింగుడు పడినటువంటి విషయమే ఇది నిజంగా. ఎందుకంటే వీరాభిమానం అనేది ఏంటంటే మనుషుల్ని ఆలోచింపజేయనిది, ఏది మంచి ఏది చెడు అనేది ఉండదు. అక్కడ ఆ వివేకాన్ని, విజ్ఞానాన్ని కోల్పోతాం. అది చదువుకున్న విషయాల్లో కూడా కనపడుతుంటుంది. వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ఏంటంటే జగను అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉంటుంది కదా, న్యూట్రల్గా ఉండే ఫ్యాన్స్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మంచి చేసినప్పుడు మంచి అని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు, మంచి చేయనప్పుడు మంచి కాదు ఇది ప్రజా వ్యతిరేక కంటక విధానాలు అని చెప్పి విమర్శించే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. అయితే ఈ డైహార్డ్ ఫ్యాన్స్కి ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తుంటే మరి వాళ్ళకి ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రనే అనిపించవచ్చు. కానీ మరి అసలు దీని వెనక ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూస్తే అది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి జగన్ని అరెస్టు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా అని ఎవరైనా అంటారా? ఎవరు అంటారు? ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో ఆయనకి 151 సీట్లు ఇచ్చేసరికి ఇది జగన్ రాజ్య, ఇది జగన్ అడ్డ, ఇది జగను వైఎస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అడ్డా, ఇక్కడ రాజ్యాంగం నేనే రాసేది, నా మాటే శాసనం అని చెప్పి పోలీసు వ్యవస్థని, ఐపీఎస్లను కూడా దారుణంగా వాళ్ళని మౌల్డ్ చేసుకుని అనుకూలంగా నయానో భయాన్నో భయపెట్టి ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం విధ్వంసం చేసి రఘురామకృష్ణరాజు లాంటి పార్లమెంటు సభ్యుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మరి ఇదిని ఎత్తి చెప్పినందుకు గాను ఆయన్ని ఒక శత్రువుగా పరిగణించి ఏం చేశారు? అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఎట్లా చేశారు? జగన్ గారి మార్కు అనమాట. ఏది రాయలసీమ ముఠా నేపథ్యపు ధోరణి ఉంటుంది కదా, ఆ ధోరణిలో వ్యవస్థ అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏ విధి విధానాలు పాటించడం కానీ, ఒక పార్లమెంటు సభ్యుడు అరెస్టు అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ మే నెలలో 2021 ఆ సంవత్సరంలో జరిగినటువంటి మరి ఆయన ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఆయన నివాసం ఉంది. రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం ఎంపీగా వైసీపీ ఇదిలో 2019లో ఆయన గెలవడం జరిగింది. ఎక్కడో వీళ్ళిద్దరి మధ్య జగన్ గారికి మరి రఘురామకృష్ణరాజు గారికి మధ్య బెడిసి కొట్టింది. దాంతో మరి ఆ రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీ నుంచి బయటకు రాకుండానే ఆ పార్టీ విధి విధానాలు జరుగుతున్నటువంటి అక్కడ విధ్వంసం అంతా కూడా ఆయన 5 ఏళ్ల పాటు ప్రజలకి తెలియజెప్పడమే అయింది. అయితే దాన్ని జగన్ గారు ఈయన మన పాలిట ఒక శత్రువు అనే విధంగా పరిగణించడం జరిగింది. అందులో భాగంగా ఆయన్ని మరి రాజ్యాంగ నిబంధనలు ఏవి, చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవి పాటించకుండా ఏపీ సిఐడి వాళ్ళకి అప్పచెప్పి అందులో సునీల్ కుమార్ అనే అతను చూపినటువంటి అత్యుత్సాహం, జగన్ గారి సర్వెంట్ లాగా, ప్రభుత్వ ఉద్యోగి ఆయన పేరుకి జగన్ గారి సర్వెంట్ లాగా, మరి ఆయనకి ఏ ముడుపులు ముట్టినాయో, ఏమి అందిందో ఏంటనేది ఆయనకే తెలియాలి, అంతరాత్మకు తెలియాలి. ఆయన తర్వాత మరి ఇంకా సునీల్ కుమార్ తర్వాత ఇప్పుడు మనకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఏది ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా ఆయన, వీళ్ళిద్దరూ రంగంలోకి ఎంటర్ అయ్యి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి ట్రాన్సిట్ అంటే ఒక పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ కోర్టులో హాజరుపరచాలి. ఏమి లేకుండా మరి ఇక్కడ నుంచి అటు గుంటూరు తీసుకెళ్ళిపోయి ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారు దారుణంగా. ఒక పార్లమెంటు సభ్యుడిని ఈ సునీల్ కుమారు అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు తన పైన హత్యాయత్నం చేశారని చెప్పి ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వం రావడంతో కేసు పెట్టారు. అంతేకాకుండా కేసు నమోదు చేశారు. ఇది జగన్ పైన ఈ వీళ్ళపైన
మర్డర్ అటెంప్ట్ కింద కేసు పెట్టారు. మరి ఇది A1 ఎవరో A2 ఎవరో మొత్తం 5 మంది ఉన్నారు ఇందులో. రఘురామకృష్ణంరాజు గారిని చట్టానికి వ్యతిరేకంగా జగన్ గారి రాజ్యాంగం ఆయన కోసం వ్యక్తిగత కక్ష, మరి వ్యక్తిగత కక్షల అధికారం, ప్రజల అధికారం ఇచ్చింది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికా? కాదు కదా. అభివృద్ధి చేయమని, అందరినీ రాష్ట్రాన్ని డెవలప్ చేయమని, ఆయన్ని డెవలప్ అవటం కాదు, లేదంటే ఆయన కేసుల నుంచి బయటపడటం కోసం చేసే వ్యవహారం ఉండకూడదు కదా. కానీ అవన్నీ ఆయన అడ్డగోలుగా చేసి రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అనేది ఇప్పుడు విమర్శ గట్టిగా మనకి వినపడుతుంది. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా వాళ్ళు సాక్ష్యాలతో చూపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో అసలు మనం చూసినట్లయితే 5 మంది ఉన్నారు రఘురామకృష్ణంరాజు గారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన మొన్న ఎలక్షన్లో ఉండి నుంచి పోటీ చేసి శాసనసభ్యులుగా గెలిచినటువంటి విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. మరి A1లో ఏపీ CID విభాగాధిపతిగా పనిచేసిన సునీల్ కుమార్ ఇప్పుడు ఆయన పారిపోయారని చెప్పే వార్తలు వినపడుతున్నాయి. A2గా ఇంటెలిజెన్స్ విభాగాధిపతి PSR ఆంజనేయులు గారు IPS. ఆయన జగన్ గారి సొంత ఇంట్లో సర్వెంట్ లాగా వ్యవహరించారు వీళ్ళిద్దరూ కూడా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2-3 సార్లు పుష్పగుచ్చం ఇచ్చే ప్రయత్నాలు చేస్తే దరిదాపులకు కూడా రానియకుండా చేశారు. ఎందుకంటే మరి అంటగాగితే ఎట్లుంటుంది ఎవరికైనా. ఒక అధికారి, ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి జగన్ గారు లాంటి వాళ్ళకి రాజ్యాంగ వ్యవస్థల గురించి తెలియకపోతే కొంత తెలియజెప్పి అడ్డుకుంటే అది వృత్తి ధర్మం, లేదా సైలెంట్గా ఉండాలి కదా. మరీ దారుణంగా వచ్చేసి ఇప్పుడు వెంటనే మరి అటువైపు వస్తే ఊరుకోరు కదా. A3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో రఘురామకృష్ణంరాజు గారిని పైన జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్లో A3 ఎవరయ్యా అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో కేసు నమోదు చేయడం జరిగింది. A3గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరి కోసం చేశారు? ఆ సునీల్ కుమార్ కావచ్చు, PSR ఆంజనేయులు కావచ్చు, ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రభుత్వం పైన, వైఎస్ జగన్ పైన ఆయన విమర్శలు చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆల్మోస్ట్ చంపేసినా పర్లేదు అన్నట్టుగా. జగన్ గారు ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా వీళ్ళు చేయరు కదా. సో ఇప్పుడు A3గా ఆయన. A4 ఎవరు అనుకుంటున్నారు? RS విజయపాల్, అడిషనల్ SP CID విభాగం. A5లో ఒక గుంటూరు గవర్నమెంట్ జిల్లా ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ గారు, ఆమె ప్రభావతి గారు ఉన్నారు. ఎందుకంటే ఈయనకి ఏమీ అవ్వలేదని చెప్పి ఆయన రఘురామకృష్ణంరాజు గారి పైన దారుణంగా అటాక్ చేసి కొట్టి వాళ్ళు సునీల్ కుమార్ అండ్ PSR ఆంజనేయులు గారు కొట్టారని చెప్పి ఆయనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. దానికి సంబంధించి మాట్లాడుతున్న ప్రతి సమాచారం, దానికి ఇప్పుడు ఏం జరిగింది అనేది మాట్లాడుతున్నది నా స్వీయ సమాచారం కాదు ఇది, మీరు అది గమనించాలి. సో ఇట్లా చూస్తే మనకు ఓవరాల్గా చూసినట్లయితే నిజంగా ఉద్దేశపూర్వకంగా రఘురామకృష్ణంరాజుని చాలా ఆయన ఆల్మోస్ట్ ఇక ఇచ్చేద్దాం అన్నట్టుగానే ఆయన్ని 3rd డిగ్రీ ఉపయోగించి మరుసటి రోజు మనం చూసాం ఆయన్ని అరెస్ట్ చేసి తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే ఆయన్ని నడవలేని పరిస్థితిలో మనకి కనపడ్డారు. తర్వాత ఎక్కడో ఆమె సర్టిఫికేట్ ఏమని ఇచ్చారు, అసలు ఏం కాలేదన్నట్టుగా ఇచ్చారు A5 డాక్టర్ ప్రభావతి గారు. సో ఇప్పుడు ఆమె పైన కూడా కేసు నమోదైంది. ఇక సెక్షన్లో చూద్దాం ఒకసారి. సెక్షన్లో దాదాపు 1 2 3 4 5 6 7 7 సెక్షన్ల కింద వీళ్ళ మీద కేసు నమోదైంది. ఎవరో ఏదైతే రఘురామకృష్ణంరాజు గారి పైన హత్యాయత్నం చేశారో అందులో A3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి. అధికారం 30 ఏళ్ళు ఉంటే మనకు ఎదురు లేదు, ఇక మనం ఇష్టారాజ్యం అని చెప్పి అనుకున్న దాంట్లో దాని యొక్క ఎఫెక్ట్ ఇదంతా కూడా. దారి తప్పితే రాజే దారి తప్పితే ఇక రాజు యంత్రాంగం దారి తప్పకుండా ఎట్టుంటారు అని చెప్పడానికి ఇది నిలువెత్తు ఉదాహరణ ఇది. సో ఎంత దుర్మార్గం అది. ప్రజాస్వామ్యంలో అది ప్రజాస్వామ్యమా నియంతృత్వమే బెటర్ అన్నట్టుగా వ్యవహరించారు ఆయన. కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ సర్వీస్ ప్రకారం సెక్షన్లో కొన్ని 166 సెక్షన్ 166 ప్రకారం వ్యక్తిని గాయపరిచేందుకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని అతిక్రమించడం. ఎవరో ఈ A1 A2 A3 A4 A5 ఉన్నారు కదా వీళ్ళు. జగన్మోహన్ గారు కూడా, రెడ్డి గారు కూడా ఇంక్లూడెడ్ అందులో, మాజీ ముఖ్యమంత్రి. 167 సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు డాక్యుమెంటేషన్ చేయడం. ఆమె ఏం చేసింది? వాళ్ళు కూడా అంతే కదా, కొట్టారా, లిస్ట్ వచ్చినట్టు చేశారు రఘురామకృష్ణంరాజు గారిని.
ఆమె డాక్టర్ ప్రభావతి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా అప్పుడు ఆమె ఉన్నారు అప్పుడు. తర్వాత 197 సెక్షన్ ప్రకారం తప్పుడు సర్టిఫికేట్ జారీ, అది వీళ్ళే. తర్వాత 307 సెక్షన్ ప్రకారం అత్యాయత్నం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అన్నట్లు. ఎందుకంటే ఆయన పైన చాలా దారుణంగా కొట్టి బెల్ట్ తీసి కొడతారా ఒక ఎంపీని తీసి వీళ్ళు, అది ఎంత దారుణం. మరి ఇక ఎంపీ పార్లమెంటు సభ్యులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉండిందనేది ప్రజలు ఇంకా ప్రత్యేకం చెప్పవసరం లేదు. అందుకే కదా దాని ఎఫెక్టే భయంకర పాలన, టెర్రర్ అడ్మినిస్ట్రేషన్ చూపించారు ఆయన. దాని రిజల్ట్ అది 11 సీట్లు. ఏదో తేలిగ్గా తీసేయటం కాదు, అది ప్రజలు బ్రహ్మనాథం బట్టి అధికారం ఇస్తే. సరే, గెలుపు ఓటములు రాజకీయాల్లో సాధారణంగా ఉంటాయి కదా. ఓడిపోతే నెక్ టు నెక్ ఫైట్ వచ్చి ఓడిపోయిందంటే అడ్మినిస్ట్రేషన్ బాగున్నట్లు. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా ఇతను అనర్హుడు, ఇతను అసలు రాజకీయాల్లో ఉండకూడదు ఇటువంటి వ్యక్తులు అనేటువంటి మెసేజ్ని ఆంధ్ర సమాజం గట్టిగా ఇచ్చింది. ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారు. మిగిలిన కొంత పర్సంటేజ్ ఓటు ఏదో వచ్చిందని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ కోటి మంది ఉంటారు, ఎక్కడైనా మూర్ఖపు సమాజం ఉంటుంది కదా. మూర్ఖపు సమాజంతో ముందుకెళ్ళదు సమాజం ఎప్పుడు కూడా. మాకు అందినయా, మేము తిన్నామా లేదా, అంతే వాళ్ళు ఆలోచించేది. అందులో భాగం ఏదైతే ఆ 40% ఓటు పడిందో అది ఆ సమాజం, అదే వాళ్ళ టార్గెట్ కూడా అదే. అట్లా మిగిలిన సమాజం అంతా అట్లా స్పందిస్తారనుకున్నారు పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం. సో మధ్యతరగతి మేల్కొంది కదా, ఉద్యోగ సమాజం మేల్కొంది, నిరుద్యోగులు మేల్కొన్నారు, ఆలోచన పరులు ఆలోచించారు. మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? సమాజాన్ని రక్షించుకుంటారు. ఇటువంటి భయంకర్ ఎస్పీ భయంకర్ లాగా వైఎస్ భయంకర్ అనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజ్యం అల్లకల్లోలం చేసేసింది 5 ఏళ్లలో. సో ఏమీ వ్యక్తిగతంగా చెప్పేటటువంటి ఇది కాదు, అది జరిగిన ఇదినే మీకు ఒకసారి గుర్తు చేయడమే. మరి రాజ్యాంగ వ్యవస్థలో బలంగా ఉంటేనే ఎక్కడైనా ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మంది, మన తర్వాత అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం అమెరికాది. అమెరికా అంత బలంగా ప్రపంచాన్ని చేయగలుగుతున్నది ఏంటి? అక్కడ ప్రజా వ్యవస్థలు చాలా బలంగా ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళే వ్యవస్థలుగా, కేసీఆర్ లాంటి వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించకుండా మొత్తం A to Z వీళ్ళ చేతుల్లోకి తీసుకొని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తిప్పేయడం చక్రాలు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాటిని బలహీనపరచడం, వీళ్ళ మాట శాసనం అన్నట్టుగా వ్యవహరించడం. మరి ఇంకా ప్రజాస్వామ్యం ఏడ బలపడుతుంది? తర్వాత 326 సెక్షన్ ప్రకారం చూస్తే ప్రమాదకర ఆయుధాలతో గాయాల పాలయ్యేలా దాడి చేయడం అన్నమాట. తర్వాత 465 ఫోర్జరీ అంటే సంతకాలని కాపీ చేయడం అన్నమాట. 506 నేరపూరిత బెదిరింపు తదితర సెక్షన్లలో నిందితులపై కేసు నమోదైంది. సో ఇన్ని సెక్షన్లు వీళ్ళ మీద నమోదైనాయి. మరి నిజంగా ఆయన కోపం ఉండుండొచ్చు, రాజకీయంగా పరిష్కరించుకుంటే అదొక రకంగా ఉండేది. మామూలుగా రాజకీయం అంటే ఏంటి? రాజకీయ చతురత ఎక్కడన్నా ఉందా జగన్ గారికి? రాజకీయ చాణక్యం ఏమన్నా ఉందా? ఆ 151 సీట్లు వచ్చేసరికి ఇదంతా నా గొప్పతనమే, మిగిలిన ఎమ్మెల్యేలు వీళ్ళ బొంద, వీళ్ళు డమ్మిగాళ్ళు, వీళ్ళకి ఫేస్ వాల్యూ లేదు, బాగలేదు. నేను తిరగడం వల్ల, పాదయాత్ర చేయడం వల్ల, మా నాన్నగారి పనితనం వల్ల, మా అమ్మ చెల్లి కూడా మరి తిరగడం వల్ల వాళ్ళకి ఏమీ ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అఫ్కోర్స్. కానీ విజయమ్మ గారు ఎంతగా బైబిల్ పట్టుకొని తిరిగారో మనం చూసాం. మరి జగన్ గారు జైల్లో ఉంటే 16 నెలల పాటు పార్టీని భుజాన్ని వేసుకొని పాదయాత్రలు చేసి జగనన్న వదిలిన బాణం అని చెప్పి వైఎస్ షర్మిల గారు మరి ఎంత కష్టపడ్డారో మనం అందరం చూసాం. కానీ ఎలక్షన్స్ వచ్చి మొన్న 2004 ఎలక్షన్ సమయానికి ఆయన తన సొంత రక్తం పంచుకు అంటే ఒకే తల్లిదండ్రుల బిడ్డలైనా కూడా చెల్లెలపైన ఆయన చేసిన విమర్శలు మరీ చౌకబారుతనంగాను మరీ దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి తెలుగు సమాజం గమనించింది. మొన్నటికి మొన్న వైఎస్ గారి జయంతి ఇదిలోకి వెళ్ళినప్పుడు ఎంత ముభావంగా తల్లిని ఆయన ఏదో ఇట్లా అని చెప్పి దూరంగానే ఆయన యాటిట్యూడ్లో మనం గమనించినట్లయితే జనరల్గా ఆయన ఎవరిని ఇష్టపడటం కానీ ఎవరిని చేయటం అనేది ఉండదు. ఆయన యాటిట్యూడ్ అంతా కూడా నేను సెల్ఫ్ సెంట్రిక్గానే ఉంటుంది. ఎక్కడ ఆయన హృదయపూర్వకంగా నవ్వినట్టు కానీ ప్రేమను పంచినట్టు వైఎస్ఆర్ లాగా ఇప్పుడు ఆయన నవ్వితే మనకి ఎంత ఇదిగా ఉండేది, స్వచ్ఛంగా ఉండేది వైఎస్ఆర్ గారి స్మైల్.
ఆ జగన్ గారి స్మైల్లో అది కనపడదు. అదంతా చాలా ప్రాక్టికల్గాను అది. సో చాలా సమస్యలు ఉన్నాయి ఆయన ఈ వ్యక్తిగతంగా. నేనే మోనార్కున్ అనేటువంటి సైకాలజీ ఆయన నరనరాన జీర్ణించుకొని ఉండడం వల్ల, తల్లి అయినా ఒకటే ఆయనకి, చెల్లి అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, ఆయనకి కావాల్సింది అధికారం. ఆయన వెనక చక్రం తిప్పి ఆయన సతీమణి భారతి గారు అని చెప్పి మనకిప్పుడు వినపడతా ఉంది. ఆమె మాట జవదాటడు అని చెప్పి. మరి అది ఎంతవరకు నిజం అనేది నాకైతే అవగాహన లేదు, కానీ పూర్తిగా కొంతవరకు నిజమేనేమో అనిపిస్తుంది ఈయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే. సో మొత్తం మీద అయితే ఖచ్చితంగా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజంగా దెబ్బకి దెబ్బే తీయాలి అని ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో వైసీపీ జగన్ గారి పరిపాలనలో జరిగిన రక్త చరిత్ర ఎంత మామూలు కాదు. ఎంతమందిని వైసీపీ పార్టీకి సంబంధం లేకపోతే అసలు వాళ్ళు బ్రతకడమే వృధా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా కొంతమంది నాయకులు, ఎక్కువ మంది నాయకులు, మంత్రులు వ్యవహరించారా లేదా? చాలామంది ప్రాణాలు కూడా పోవడానికి కారణం అయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు లాంటి వాళ్ళ ఇలాకాలో ఎంతమందిని వాళ్ళు ఇచ్చేశారు అనేది అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన నేను అసలు ఆ ఈవీఎం నేనేం అరెస్ట్ చేయలేదు, అదే పగలగొట్టలేదు, నాకు సంబంధం లేదు, నేను అసలు బయటికి పోలేదని చెప్పి ఇంట్రాగేషన్లో చెప్తా ఉన్నాడు. అంటే జగన్ గారు గెలిచిన తర్వాత ఇచ్చిన గైడ్ లైన్స్ అనుకుంటాను, నువ్వు ఇట్లా వెళ్ళు, ఈ పద్ధతిలో మనకి ఇది ఉంటుంది, అసలు నేను చేయలేదని చెప్పు, చూద్దాం ఏం జరిగిద్దు అని. బహుశా ఆయన జగన్లో అదే ద గ్రేట్ పర్సన్ ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కదా, ఆ ఫ్రీడమ్ ఫైటర్ని ఈ ఫ్రీడమ్ ఫైటర్ సీనియర్ వెళ్ళి కలవడానికి ఇచ్చిన అప్పుడు జరిగినటువంటి సంభాషణ అయి ఉంటుంది. దాని తర్వాతే ఆయన ప్లేట్ ఫిరాయించి నేను అసలు బయటికి రాలేదు, ఇల్లు దాటి బయటికి రాలేదు, అది నేను కాదు అంటూ మొండి వాదన మొదలుపెట్టారు. సో దానికి ఎవిడెన్స్లు ఉన్నాయి, సీసీ ఫుటేజీ ఉంది, అన్నీ ఉన్నాయి. యాడికి తప్పించుకుంటారు? తప్పు చేసిన వాళ్ళు, రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసిన వాళ్ళు, ప్రజలిచ్చిన అధికారాన్ని తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్న వాళ్ళు శిక్షించబడాలా వద్దా? ఒక పార్లమెంటు సభ్యుడికి, ఒక పార్లమెంట్ అంటే ఏంటి, 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల పరిధిలో ప్రజలు గెలిపిస్తారు, ఓ పార్టీ తరపున గెలిపించారు. అటువంటి ప్రజా ప్రతినిధిని అరెస్టు చేయడానికి రాజ్యాంగపరంగా చాలా నిబంధనలు ఉంటాయి. అవేవి కాకుండా ఏనా నిబంధనలు వేసేయండి అన్నట్లుగా చేసినటువంటి వ్యక్తుల పైన, అటువంటి వాళ్ళకి అది కక్షపూరితం అవుతుందా? మైండ్ ఉన్నవాడు ఎవడైనా అట్లా ఆలోచిస్తారు అసలు? ఏది కేవలం రాజకీయ కక్ష అని చెప్పి మైండ్ ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, వివేకం ఉన్నవాళ్ళు ఎవరో ఆలోచించరు. మూర్ఖులు మాత్రమే ఇట్లా ఆలోచిస్తారు. ఏది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి రాజకీయ కక్షలో భాగంగా జగన్ గారిని అరెస్టు చేశారు అని అట్లా ఆలోచిస్తారు. జ్ఞానం, ఈసుమంతైన కామన్ సెన్సు, ఇంగీత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఇది రాజకీయ కక్ష కింద చూడరు. నేను కూడా ఇది అసలు ఏమాత్రం రాజకీయ కక్ష కింద చూడట్లేదు. వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకు గాను అది ఎవరైనా సరే, ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళే ఒక కోర్టు కేసు విషయంలో ఆయన కోర్టులో అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో చట్టానికి ఎవరు అతీతులు కాదు. రాజ్యాంగమే మన సుప్రీం, గౌరవించాల్సిందే. చట్టం మన రాజ్యాంగం, మన దానికి మించి ఎవరూ లేరు. సో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి మాజీ ముఖ్యమంత్రి, ఆయన టీము, ఆయన దళం, ఆయనతో పనిచేసినటువంటి బాధ్యత రాహిత్యపు ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరినీ క్షమిస్తే ఎట్లా? భావితరానికి వీళ్ళు ఇచ్చిన సంకేతాలేంటి? కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు దోషులుగా ప్రూవ్ అయితే శిక్షలు పడాల్సిందే. అవునా కాదా? మీరేమంటారు?